ఈరోజు అక్టోబర్ 7 అంటే మీకు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద తీవ్రవాద దాడులు చేసి ఫస్ట్ యానివర్సరీ. సో ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న ఒక టాపిక్, ఈ ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధము ఎటు వెళుతుంది అంటే లెబనాన్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. గ్రౌండ్ ఇన్వేషన్ కూడా వీళ్ళు మొదలుపెట్టారు. సో ఈరోజు మీకు బైబిల్ రెఫరెన్స్ అంటే బైబిల్లో ఒక భవిష్యవాణి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. ఇప్పుడు మీరు ఒక పండితుడిని అడిగారో అనుకోండి, ఏమంటే ఇజ్రాయెల్కి పాలిస్తీనియా అలాగే లెబనాన్ ఇక్కడంతా యుద్ధాలు ఎందుకు, వీళ్ళు ఎందుకు యుద్ధాలు చేస్తారు, మీకు జస్ట్ ఆ భూ ప్రాంతాలను కబ్జా చేసుకోవడానిక అంటే అలా కాదండి. ఈ చరిత్ర వేల సంవత్సరాల నుంచి ఉండే ఒక రెఫరెన్స్. అంటే మీరు పాస్టర్ గ్రేగ్ లోరీ అనబడే, అంటే పాస్టర్ అంటే మత ప్రచారకుడు, ఇతనిని ఇలాంటి ఒక ప్రశ్న అడిగారు. ఎందుకండి యుద్ధాలు, ఇజ్రాయెల్ ఎందుకు ఇవాళ పాలిస్తీనియా మీద లెబనాన్ మీద ఈ వార్ చేస్తుంది అన్నప్పుడు ఈయన కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. అంటే ఇదంతా కూడా బైబిల్ భవిష్యవాణి అని చెప్తున్నాడు. డూమ్స్ డే, మహాప్రళయము త్వరలోనే రాబోతుంది. సో ఇందులో ఇజ్రాయెల్ అనబడే దేశము టోటల్గా సర్వనాశనం అవుతుంది. అంటే దీన్నే మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, ఇజ్రాయెల్ వోంట్ సర్వే ఫార్ ఏ లాంగర్ టైం, అంటే ఇజ్రాయెల్ సర్వైవ్ కాదు. ఇదే వీళ్ళ పాస్టర్ కూడా ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఏం చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ఎక్కువ కాలము నిలబడదు, ఇలా పూర్తిగా ధ్వంసము అవుతుంది, తరువాత మళ్ళీ రివైవ్ అవుతుంది, తన శత్రువుల మీద గెలుపును సాధిస్తుంది. ఇది మీకు ఈ పర్టికులర్ పాస్టర్ బైబిల్ రెఫరెన్స్తో చెప్పడం. ఏంటండి, ఇజ్రాయెల్ అనబడే దేశము ఆల్మోస్ట్ విజయాన్ని సాధిస్తున్న ఈ సమయంలో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే, బైబిల్ రెఫరెన్స్ అంటున్నాం కదా, బైబిల్లో ఏం చెప్పారు అంటే నార్త్ వైపు నుంచి, ఇజ్రాయెల్కి నార్త్ వైపు నుంచి ఒక శక్తివంతమైన వీరుడు వస్తాడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరు, రష్యా. ఏ రోజైతే రష్యాకు ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే మీకు డైరెక్ట్గా ఒక యుద్ధము వస్తుందో ఆ రోజు ఇజ్రాయెల్ అనబడే దేశము మీకు కనుమరుగవుతుంది. మరి రష్యా ఈరాన్కి సపోర్ట్గా వచ్చి ఈ పని చేస్తుందా అంటే బైబిల్లో భవిష్యవాణిలో ఇదే చెప్పబడి ఉంది. నార్త్ వైపు నుంచి ఒక మిత్రుడు వస్తాడు, ఇతను ఇజ్రాయెల్ను పూర్తిగా మీకు నాశనము చేస్తాడు, తరువాత ఇజ్రాయెల్ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఇది బైబిల్లో రాసి ఉన్నారు. రాస్తున్నప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ వైపు ఉండే ఒక వీరుడు, మీకు బుక్ ఆఫ్ జడ్జెస్ అని అంటారండి. మీరు మహాభారతంలో కర్ణుడి కథ వినుంటారు, సిమిలర్ స్టోరీ. అంటే ఈ పురాణాలు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు ఇవన్నీ మీరు చదివారనుకోండి, ప్రపంచ స్థాయిలో ఒకలాంటి కథలే ఉంటాయి. యేసుక్రీస్తు అనండి, ఇక్కడ కృష్ణుడు, ఒకలాంటి స్టోరీయే. సో ఇక్కడ మీకు ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడే బైబిల్ రెఫరెన్స్లో బుక్ ఆఫ్ జడ్జెస్ వీళ్ళు మాట్లాడే స్టోరీ ఎవరిది, శాంసన్ అనబడే ఒక మహావీరుడు. అంటే మీకు జీసస్ క్రైస్ట్ గురించి మీరు చదివే ఉంటారు, సరిగ్గా అలాంటి ఒక కథ కలిగిన నాయకుడు శాంసన్. సో ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది అనడానికి వీళ్ళు ఈ పుస్తకాన్ని చూపిస్తున్నారు. మీకు పాస్టర్ గ్రేగ్ లోరీ ఈ కథను చూపించి, ఈ పుస్తకాన్ని చూపించి, ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది, దీని ప్రకారము బైబిల్ ప్రకారము భవిష్యవాణిలో ఇజ్రాయెల్ అనబడే దేశము ఉండదు. సో ఇప్పుడు ఈ మిత్ర దేశాలందరూ కలిసి ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడి మళ్ళీ వీళ్ళు యుద్ధము చేస్తారు, అందులో ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఇది ఈయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ శాంసన్ ఎవరు, యేసుక్రీస్తు యొక్క జననం మనకి తెలుసు. ఇప్పుడు చూడండి, మీకు ఆ రోజుల్లో అంటే అప్పటికి మతాలన్నీ రాలేదండి, అంటే ఇస్లాము లేదు, క్రైస్తవ మతము ఇవేమీ లేవు, మీకు హిబ్రూ మతము, మీకు యూదుల మతం మాత్రమే ఉంది అనుకోండి. ఆ టైంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫిలిస్తైన్స్ అనబడే ఒక ప్రాంతం, పాలిస్తీనియా వేరు, ఫిలిస్తైన్స్ వేరండి. సో వీళ్ళు 5 నగరాలు కలిగిన ఒక సామ్రాజ్యం. సో ఇక్కడే మీకు ఇజ్రాయెలైట్స్ అనబడే ప్రజలు కూడా నివసిస్తున్నారు. సో ఆ భగవంతుడు ఒకరోజు ప్రత్యక్షమై ఏం చెప్తాడు అంటే, ఇజ్రాయెల్స్ పౌరులారా, మీరు తప్పుదోవ పడుతున్నారు, మీ జీవన విధానము సరిగ్గా లేదు, మీరు ఫిలిస్తైన్స్తో కలిసిపోండి,
వాళ్ళ వద్ద నాగరికత నేర్చుకోండి, ఆ సాంప్రదాయ ఆచారాలు నేర్చుకోండి, మీరు కలవండి అని చెప్పి దేవుడి ఆజ్ఞ. దాంతో మీకు ఇజ్రాయెలైట్స్ వాళ్ళు అందరూ వెళ్ళి ఫిలిస్తీన్స్తో కలుస్తారు. కలిసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫిలిస్తీన్స్ వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళను తర్వాత రోజుల్లో పాలిస్తీనియా అని చెప్పి మీకు గ్రీక్ తత్వవేత్తలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈ పాలిస్తీనియా వాళ్లకు ఇజ్రాయెలైట్స్ కనిపిస్తేనే చిన్న చూపు, ఒక మంచి నాగరికత కలిగిన వాళ్ళు కాదు, వీళ్లకు సరైన మార్గమే లేదు. అంటే మనకు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, మనము ఆచార వ్యవహారంలో అడ్వాన్స్డ్గా ఉన్నాం, వీళ్లకు అలాంటి ఒక నాగరికతే లేదు అని చెప్పి వీళ్ళు వాళ్ళని చిన్న చూపు చూడడము, సో అవసరము అన్నప్పుడు వీళ్ళని కొట్టడము, హింసించడం ఇదంతా జరిగింది. దాంతో ఒకరోజు ఒక కపుల్ భార్యాభర్తలు వీళ్ళు ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు, వీళ్లకు పిల్లలు లేరు. అప్పుడు ఒక దేవదూత వచ్చి, చూడండి సిమిలర్ టు కర్ణుడి స్టోరీ అండి, అందుకే వీడియో చేస్తున్నాను. ఆ దేవదూత ప్రత్యక్షమయ్యి మీకు ఒక మహాబలవంతుడైన పుత్రుడు కలుగుతాడు, వాడు మీ జాతిని కాపాడతాడు, మీకు స్వతంత్రాన్ని ఇప్పిస్తాడు అని చెప్పి ఆ దేవదూత చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఆ పిల్లాడు సూర్య భగవానుడి వరముతో సూర్యుడి యొక్క షీల్డ్, రక్షణ కవచం దీనితో పుడతాడు. అంటే యేసుక్రీస్తు యొక్క జననం ఎలా జరిగిందో సరిగ్గా శాంసన్ యొక్క జననము కూడా అదే రకంగా. యేసుక్రీస్తువు అంటే కరుణామూర్తి, శాంసన్ అంటే యుద్ధ వీరుడు. సో ఈ శాంసన్ అనేవాడు పుడతాడు. సో ఇతను సూర్య భగవానుడి రక్షణలో ఉండేవాడు, ఇతన్ని ఎవ్వరూ కూడా గెలవలేరు. సో సింగిల్ హ్యాండెడ్గా వన్ మ్యాన్ ఆర్మీగా, అంటే బుక్ ఆఫ్ జడ్జెస్ ప్రకారము ఆ భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చి మానవ జాతిని, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడలేడు కాబట్టి తన స్వరూపాన్ని, అంటే తన యొక్క అవతారముగా ఈ శాంసన్ని పుట్టించాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో ఈ శాంసన్ రావడము ఒక మహావీరుడుగా తయారవుతాడు. ఇతను పాలిస్తీనియా మీద చాలా పెద్ద యుద్ధము చేస్తాడు. ఈ 5 నగరాలను కూడా సింగిల్ హ్యాండెడ్గా అందులో ఉండే సైనికులను ఓడిస్తాడు. ఇలా ఇజ్రాయెల్కి స్వతంత్రము అనేది తీసుకొస్తాడు. ఇజ్రాయెల్ ఓడిపోతుంది, మళ్ళీ తన శక్తిని పుంజుకొని మిత్ర దేశాల సహాయంతో మళ్ళీ వీళ్ళు యుద్ధము చేసి గెలుస్తారు అని. కాబట్టి ఈరోజు బెంజమిన్ నెతన్యాహును అడిగారు అనుకోండి, ఇదే కదా మా చరిత్ర, మా బైబిల్లో ఇదే కదా రాయబడి ఉంది. కాబట్టి ఈ 5 నగరాల్లో మీకు గాజా ఉంటుంది, వెస్ట్ బ్యాంక్ ఉంటుంది, లెబనాన్కి సంబంధించిన బైరూత్ కూడా ఉంటుంది. కాబట్టే యుద్ధాన్ని మేము చేస్తున్నాము అంటే ఏంటి, బెంజమిన్ నెతన్యాహు తనని తాను ఒక శాంసన్ యొక్క అవతారముగా భావించి, కాబట్టే ప్రపంచంలో ఎవరు చెప్పినా వినడు, మా బైబిల్ భవిష్యవాణి ఇదే చెప్తుంది, మేము యుద్ధం ఇలాగే చేస్తామని చెప్తున్నాడు. సో అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయెల్ వాళ్ళు ఇంతంత పెద్ద యుద్ధాలు ఇవాళ చేస్తున్నారు అంటే దీనికి కారణము వాళ్ళ మత గ్రంథాల్లోనే దీనికి సంబంధించిన కథలు ఉన్నాయి, కర్ణుడి స్టోరీ ఉంది అని చెప్పి ఇవాళ ఇంత పెద్ద పాస్టర్ తన ప్రచారంలో మాట్లాడుతున్నారు. అంటే కథలు ఎలా నిజమవుతున్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి బైబిల్కి సంబంధించిన మీకేమైనా నాలెడ్జ్ ఉంటే ఈ బుక్ ఆఫ్ జడ్జెస్ గురించి మీరు కూడా చదివేరా? ఈ శాంసన్ అనబడే మహావీరుడు, ఇతనికి సంబంధించిన ఇంకా కొత్త రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.